మరో ఎన్నికల హామీకి కొర్రీలు పెట్టింది కూటమి సర్కార్. తల్లికి వందనంలో భారీ కోతలు విధించింది. ఈ ఏడాది కూడా విద్యార్థులకు 13,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యలోనూ భారీ కోత పెట్టింది. ఎన్నికలప్పుడు ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 13,000కే పరిమితం చేశారు. స్కూల్ నిర్వహణ పేరుతో 2,000 కోత పెట్టారు. ఇలాగే గత ఏడాది కోత పెట్టి స్కూళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఏడాది మళ్ళీ 2,000 కోత పెట్టాలని నిర్ణయించింది కూటమి సర్కార్. ఈ లెక్కన 3 ఏళ్లలో ఒక్కో విద్యార్థికి 19,000 ఎగనామం పెట్టింది చంద్రబాబు సర్కారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ కోత పెడుతున్న ప్రభుత్వ డబ్బు ఎక్కడికి వెళుతుందో ఎవరూ చెప్పటం లేదు, ప్రభుత్వ అధికారులు కూడా చెప్పటం లేదు. బట్ కోత మట్టికి పెడుతున్నారు. కంటికి తల్లికి వందనం పథకానికి మరొకసారి భారీగా కోతలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏదైతే గతంలో అమ్మఒడి పథకం ఉందో దాన్ని తల్లికి వందనంగా పేరు మార్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించి ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో విద్యార్థుల సంఖ్యను భారీగా కోత పెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సుమారుగా 86 నుండి 87 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు ఆ రోజు ఎన్నికల హామీల్లోనూ మేనిఫెస్టోలోనూ నారా లోకేష్ యువగరం పాదయాత్రలోనూ మొత్తం ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తూ 67,47,190 మందిని అర్హులుగా అంచనా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కూడా 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కేవలం 13,000కు మాత్రమే పరిమితం చేసింది. స్కూల్ నిర్వహణ పేరుతో 2,000 రూపాయలను కోత పెట్టాలని నిర్ణయించింది. గతంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 1,000 రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం, అది కూడా నాడు నేడు ద్వారా అభివృద్ధి పనులు చేశారు. అదేవిధంగా మరుగుదొడ్డి ఇతర అవసరాలు, నిత్యావసరాల నిర్వహణ కోసం కోత విధించినప్పుడు నారా లోకేష్ దాన్ని తీవ్రంగా విమర్శించారు. కోతలు పెట్టడాన్ని సైకో తత్వం అని అన్నారు. సో ఇప్పుడు 2,000 రూపాయలు ఏకంగా కోత పెడుతూ అదే నారా లోకేష్ నేతృత్వం ఉన్నటువంటి విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నట్టు పరిస్థితి. వాస్తవానికి 2024-25 విద్యా సంవత్సరం నుండి దీన్ని కొనసాగించాల్సినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఏడాది పూర్తిగా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఎగనామం పెట్టింది ప్రభుత్వం. గత ఏడాది 2,000 ఎగనామం పెట్టింది. ఈ ఏడాది కూడా 2,000 ఎగనామం పెట్టింది. సో ప్రతి ఒక్క విద్యార్థికి 19,000 రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి. ఎలాంటి షరతులు ఉండవు, ఎలాంటి కండిషన్స్ ఉండకుండా మొత్తం అర్హులైన వాళ్ళందరికీ కూడా అందిస్తా ఉన్నారు. కానీ 14 రకాల షరతులు పెట్టి దాదాపుగా 20 లక్షల మందిని సంఖ్య తగ్గిస్తారన్నది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కోతలకు సంబంధించి వాస్తవానికి ఇప్పటికీ కూడా గత ఏడాది తల్లికి వందనానికి సంబంధించి సుమారుగా ఇంకా 163 కోట్ల రూపాయల వరకు కూడా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా వాటి పెండింగ్ లో పెట్టారు. దీంతో చాలా మంది అర్హులకి అన్యాయం జరిగిందని మనం చెప్పొచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.